మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మకర రాశి వారికి మీకు ప్రస్తుతం మూడో భావంలో శని వక్రించబోతున్నాడు. జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ఉంటుంది ఈ వక్రగతి. మరి ఈ వక్రగతి వల్ల మీకు కలిగే ఫలితాలు, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క గ్రహం మూడులో ఉండి వక్రిస్తున్నాడో మరలా అది రెండు వైపు దాన్ని ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా మనీ ఇచ్చే విషయం లేదా మనీ తీసుకునే విషయం, మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాం, తీసుకుంటున్నాం. అదేవిధంగా కొంచెం మకరం వారికి రుణాలు లభిస్తాయి దీనివల్ల. గతంలో ఎవరికో డబ్బులు ఇచ్చిన మళ్ళీ కొంచెం రిటర్న్ రావడానికి ఆస్కారం పెరుగుతుంటుంది. కాకపోతే కొద్దిగా స్లోగా వస్తూ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన గతంలో ఆగిపోయినవి కొంతవరకు ముందుకు కదులుతాయి. కాకపోతే ఇక్కడ అష్టమంలో శుక్రకేతువులు కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు సంతానం విషయంలోని, షేర్ మార్కెట్ విషయాల్లోని ఆగస్టు 2 వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత శుక్రుడికి ఫ్రెండ్ అయినటువంటి శని మీనంలో ఉండి వక్రిస్తూ నీచంలో ఉండే శుక్రుడిని చూస్తాడు. భాగ్యస్థానం నీచంలో ఉండే శుక్రుడిని. కాబట్టి ఆగస్టు 2 నుంచి మీరు ఏదైనా పెద్ద మొత్తంలో ధనాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు ఏదైనా విలువైనటువంటి ఆభరణాలు, విలువైన వస్తువులు, లేకపోతే పెద్ద మొత్తంలో మనీ ఏదైనా పట్టుకొని మీరు జర్నీ చేసేటువంటి అంశాల్లోని ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి. ఉద్యోగంలో మార్పులు కూడా చూపిస్తున్నాయి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః మంత్రం చేసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే. అయితే మీకు రెండో భావంలో రాహు ఉన్నాడు కాబట్టి కాస్త రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. నిత్యము మీ యొక్క మైండ్లోని, మీ యొక్క దీంట్లోని రాహువుని అంటే దుర్గాదేవిని, రాహుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి నామం స్మరణ చేయండి. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని ఖచ్చితంగా బాగుంటుంది. భృగునందనాడి అనేటువంటి శాస్త్రం పరంగా ఒక గ్రహం వక్రించి ఉంది మీ పర్సనల్ చార్ట్లో అనుకుంటే అది ఊరికనే వక్రించడం అని కాదు. మీరు ఆ సమయంలో ఎందుకు పుట్టారు అంటే గురువు వక్రించాడు, లేదా శని వక్రించాడు, శుక్రుడు, బుధుడు లేదా కుజుడు వక్రించాడు, మిగతా రాహుకేతువులు, రవిచంద్రులు అయితే వక్రించడని చెప్పాం. అయితే ఒకవేళ వక్రించిన నక్షత్రంలో ఉంటే అప్పుడు మళ్ళీ దాని ఫలితం వేరే ఉంటుంది. అయితే ఇక్కడ ఉదాహరణకి మనం శనిదే తీసుకుందాం. ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా శని గ్రహం కనుక వక్రించినట్లయితే రూల్ నెంబర్ 1, అది ఏ రాశిలో ఉండి వక్రించింది, వక్రించినప్పుడు వెనక రాశి ఫలితాలు ఇస్తుంది. వెనక రాశుల్లో 159లో ఏ గ్రహాలు ఉన్నాయి ఇది చూడాలి. దీనివల్ల మీకు ఆ వక్రించడం వల్ల సహజంగా ఏంటంటే మనం చూడండి, ఏదైనా శని ముఖ్యంగా అందులో పర్టికులర్గా శని భగవానుడు కనుక వక్రించినట్లయితే మీరు కెరియర్ కోసం మీ లైఫ్లో ఒక మంచి కెరియర్ రావాలంటే ఉన్న ప్లేస్ నుంచి మారాలని చెప్తుంది. మారిన తర్వాత ఎక్కువ సఫర్ అయ్యి మీరు సక్సెస్ అవుతారా లేకపోతే ఈజీగా సక్సెస్ అవుతారా అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో శనికి వెనక రాసుల నుంచి ఉండే గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వక్రించి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడా, వక్రించి నీచంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి శని వృషభంలో ఉండి వక్రించి నీచంలోకి వెళ్తున్నాడు, ఇట్స్ నాట్ గుడ్. బట్ అదే ధనస్సులో ఉండే వృశ్చికంలో ఉండే శని వక్రించాడు, అప్పుడు ఉచ్చ స్థానంలోకి వెళ్తాడు. అంటే ఉచ్చమా నీచమా ఏ గ్రహం వక్రించినా వెళ్ళి ఏ రాశులతో కనెక్ట్ అవుతుంది, ఏ గ్రహాలతో కనెక్ట్ అవుతుంది, ఎటువంటి విషయాలను సూచిస్తుంది అనే విషయాలను చూసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శని అనేది కర్మకారకుడు. రెండు జాబులు చేయడం, లేకపోతే ఉన్న జాబ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్తే సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది గురువు. మీ జన్మజాతకంలో గురువు వక్రించాడు అంటే గురుసేవ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇక్కడ పూర్వజన్మల్లో మనం ఎక్కడో గురువుకి సమ్ మిస్టేక్స్ చేసాం, అజ్ఞానంలోనూ ఏదో భయపడుతూనో సంథింగ్ ఎక్కడో మిస్టేక్ జరిగింది. అంటే కొన్నిసార్లు మనం తెలియకుండానే, కొంతమందికి తెలియకుండానే జరిగిపోతుంటాయి, మన కోరికల వల్ల లేకపోతే మన ఇష్టాల వల్ల, మనం అనుకునేటువంటి కొన్ని పనుల వల్ల ఏదో అలా గురువు విషయంలో కూడా ఏదో తప్పిదం జరిగింది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చారు భూమి మీదకి అని అర్థం చేసుకొని వీలైనంత మటుకు ఆధ్యాత్మిక చింతనలో ఉండడము,
సంతానం విషయంలో కూడా, ఎందుకంటే గురువు సంతానానికి కూడా కారకుడు, రవి గురువులు. సంతానానికి సంథింగ్ ఏదో బ్యాలెన్స్ ఉన్నాము మనము చేయవలసింది ఉంది. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఇళ్లలో ఏంటో వీళ్ళ సంతానాన్ని కూడా ఈయనే చూసుకుంటున్నాడు, ఇంకా వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు, ఒకటి వాళ్ళ జాతకాల్లో సెటిల్మెంట్ లేట్ ఉంటుంది, సమ్ టైమ్స్ వీళ్ళకి ఇంకా రుణం ఉంటుంది వాళ్ళకి చేయాల్సినవి, అంతా రుణానుబంధ రూపేణ పశుపక్ష సుతాలయ అంటూ ఉంటాం. సో అదేవిధంగా జ్ఞానము, జ్ఞాన సంబంధించిన దేవతా సంబంధించినవి షేర్ చేయడం వేరే వాళ్ళకి, ఇది చేస్తుండాలి జూపిటర్ వక్రించినట్లయితే. అదేవిధంగా జీవుడు అని కూడా చెప్తారు నాడీ ఆస్ట్రాలజీలో. అది వక్రించినప్పుడు ప్రదేశం మారితే కూడా మంచిదా కాదా అనేది డిపెండ్ ఆన్ గురువు వెనక రాసుల్లో ఉండే గ్రహస్థితిని పరిశీలన చేయాలి. ఇక శుక్రుడు వక్రించాడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, శుక్రుడు కనుక ఎప్పుడైనా మీకు వక్రించాడు అంటే మీ యొక్క జీవితంలో వివాహం అనేటువంటి విషయం ఖచ్చితంగా, అది సప్తమంలో ఉండి వక్రించినట్లయితే వివాహం విషయం ఒకళ్ళని అనుకొని మిస్ అయ్యి మళ్ళీ ఇంకోళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అరే అనుకున్నామండి, దగ్గర దాకా అనుకున్నాం, మిస్ అయిపోయింది. లేకపోతే ఒక్కోసారి వివాహం అయి కూడా మళ్ళీ వాళ్ళు వద్దని కూడా వదిలేయడం లాంటివి జరుగుతుంటాయి ఎక్కువగా. రెండవది, శుక్రుడు వక్రించినప్పుడు ఆ యొక్క శుక్రగ్రహం వెనక రాసుల్లో ఉండే గ్రహాలను బట్టి మనం అబ్జర్వ్ చేయాలి. అంటే అలాగా శుక్రుడు వక్రించాడు, ఆ శుక్రుడు ఏ గ్రహాలతో కనెక్ట్ అవుతున్నాడు చూడాలి. మంచి గ్రహాలతో కనెక్ట్ అవుతున్నాడు వక్రించి, మీకు లగ్జరీకి లోటు ఉండదు, బ్రహ్మాండంగా లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, రెండు రకాలుగా ధనయోగాలు ఉంటాయి, ఎందుకంటే ఫైనాన్స్ కారకుడు కూడా శుక్రుడు కాబట్టి అలా. అదేవిధంగా బుధుడు వక్రించాడు అనుకోండి, ఎవరికైనా ఎవరి జన్మజాత చక్రంలో అయినా వాళ్ళ పర్సనల్ చార్ట్ లో బుధ గ్రహం వక్రించింది, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఎప్పుడు కూడా మీకున్న నాలెడ్జ్ని షేర్ చేయాలి. అంటే పూర్వజన్మల్లో నాలెడ్జ్ షేర్ చేయకుండా దాచేసుకున్నారు, ఏదో మీరు మీ ధర్మం నాలెడ్జ్ షేర్ చేయాల్సింది ఏదో వర్క్ ఉంది దాచేసుకున్నారు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ షేర్ చేస్తేనే ఆ కర్మ అనేటువంటి తొలగుతుంది, గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ ఆ కర్మ తొలగదు. సో మీ నాలెడ్జ్, మీరు ఏదైనా ఆఫీస్లో చేస్తున్నారు, కొంతమంది ఉంటుంటారు చూడండి, ఇది ఎలాగో చెప్పంటే నువ్వే నేర్చుకో, నేను ఎందుకు చెప్పాలి నీకు అంటూ ఉంటారు. బుధుడు వక్రిస్తే మీరు అవతల వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయడం వల్లే మీ యొక్క కర్మ కంప్లీట్గా క్లియర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మార్స్, కుజుడు వక్రించాడు, కుజుడు ఈజ్ గొడవలు, లీడర్షిప్స్, అన్నదమ్ములు, వీటిని కూడా చెప్తూ ఉంటారు. బుధుడిని కుజుడిని కూడా అన్నదమ్ముల విషయంలో చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే సమ్ పూర్వజన్మల్లో ఉండేటువంటి కొంత వైరాలిటీ, గొడవలు, ఇలాంటివి ఏవో క్లియర్ చేసుకోవడానికి పుట్టాడు ఈ జన్మలో. అందుకే చాలా మందికి గొడవ అవుతూ ఉంటాయి, ఏంటో అర్థం కాదు, ఏంటంటే నేనేమి ఇదవని అయినా గొడవ వస్తూ ఉంటుంది అంటుంటారు. నేను ఏమీ చేయకుండా సైలెంట్ ఇంట్లో ఉన్న మైండ్కి వచ్చి మరి గొడవ పెట్టుకుంటున్నారని అంటారు. ఎప్పుడు జరుగుతుంది ఎక్కువగా అది, ఆ వక్రించిన కుజుడికి శని సంబంధాలు ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు అవుతుంటాయి, లేదా బుధ సంబంధాలు ఉన్నప్పుడు బాగా గొడవలు అయిపోతుంటాయి, వాదనలు అవుతుంటాయి. సో అక్కడ ఒక్కోసారి వక్రించి ఏమవుతుందంటే అదొక మంచి గ్రహంతో కలిసినప్పుడు కొంచెం గొడవలు క్లియర్ అయిపోతాయి, లేదా పూర్వజన్మల్లో అవి జరిగినటువంటి కొన్ని గొడవలు అవి క్లియర్ చేసుకోవడానికి పుడతారన్నమాట ఈ జన్మల్లో. సో వక్రగతి మీనింగ్ ఏంటంటే మీరు మరలా ఆ యొక్క కర్మని క్లియర్ చేసుకోవడానికి పుట్టారు, అది ఏ రకంగా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి చెప్తుంది మన ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రం. అలాగే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, రాహుకేతువులు అయితే ఎప్పుడు వక్రించే ఉంటాయి, ఎందుకంటే వక్రగతిలో తిరుగుతుంటారు. గ్రహాలని మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఇలా క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటాయి, రాహుకేతులు మాత్రం యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంటాయి. అంటే ఏంటి, మేషం నుంచి మీనం, కుంభం, మకరం, ధనస్సు, వృశ్చికం, తుల, కన్య, సింహం, కర్కాటకం, మిథునం, వృషభం అని ఇలా యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటాయి. అయితే వీటికి సహజంగానే వక్ర స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా వక్రగ్రహం నక్షత్రాల్లో ఉంటే అప్పుడు మళ్ళీ ఇది కొంచెం డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. రవిచంద్రుడు కూడా వక్రించిన నక్షత్రాల్లో ఉన్నప్పుడు మాత్రం తల్లికి, అంటే చంద్రుడు వక్రించిన నక్షత్రంలో ఉంటే తల్లికి ఏదో ఈ జాతకుడు రుణపడి ఉన్నాడు, లేదా రవి వక్రించిన నక్షత్రంలో ఉంటే తండ్రికి రుణపడి ఉన్నాడు. తల్లిదండ్రులకు సహజంగానే రుణంలో ఉంటాం మనం, కానీ ఇంకాస్త ఎక్కువ రుణపడి ఉన్నాము, వాళ్ళకి ఎక్కువ సేవ చేయాలి, దానికోసం నేను జన్మెత్తావు అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అయితే జాతచక్రం మీకు తెలిసినా తెలియపని ఎలా ఉన్నా రోజు ఉదయం సాయంత్రం లలిత గనక చేసుకోగలిగితే, లలిత సహస్రనామాలు గనక చేసుకోగలిగితే మన పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది, ఖచ్చితంగా మనం ఆనందంగా హ్యాపీగా ఉండేటువంటి లైఫ్ లీడ్ చేయగలుగుతాం. శ్రీమాత్రే నమః.